ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సదాశివపేట మండలం మద్దికుంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించిన టీజీఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. అనంతరం గ్రామంలో నిర్మాణం పూర్తి అయిన ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కల ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైంది అన్నారు. నిరుపేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రభుత్వం అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని నిర్మల జగ్గారెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కృషి చేస్తున్న ప్రభుత్వ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ శాఖ అధికారులు అందరికీ నిర్మల జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం లబ్ధిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ సొంతింటి కలను నెరవేర్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, హౌసింగ్ ఏఈ రేష్మ, గ్రామ సర్పంచ్ దేవుల నాయక్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్, సర్పంచులు ఆసిరెడ్డి, శేఖర్, మోహన్ గౌడ్, మాజీ సర్పంచులు, గ్రామ మాజీ ఎంపీటీసీ మమత, మండల పార్టీ ఉపాధ్యక్షుడు విఠల్, పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పైసలు వచ్చేది ఏమన్నా బాధ ఒకటే దెబ్బ అందరు పట్టు స్తోత్రాలు వందనాలు ప్రభువా. తండ్రి సుదర్శనమయ్య వారి అత్తని గారిని బట్టి సతీమణిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. వారికి అనుగ్రహించబడినటువంటి నూతన గృహమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తెలంగాణ గవర్నమెంట్ పెద్దలు ప్రభువా, ఇదిగో నాయన దయగల తండ్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా నిర్మించబడినటువంటి గృహాలన్నింటిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభుత్వం ద్వారా తండ్రి పేదవారికి సాయం చేస్తున్నటువంటి నూతన గృహాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన మా డిస్టిక్లో సంగారెడ్డి నియోజకవర్గంలో తండ్రి ఇదిగో జగ్గారెడ్డి గారిని బట్టి తండ్రి సత్యమణి నిర్మల జగ్గారెడ్డి గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది వారికి ఉన్నటువంటి పట్టుదలను బట్టి నిబద్ధతను బట్టి ప్రభువా, పేదల పట్ల ఉన్నటువంటి వారి ఆప్యాయతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రిదిగో వారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. వారిని ఇంకా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. కనికరం శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబం మాత్రం మీరు దీవించండి, వారి బృందం అంతటిని అధికారులను మీరు దీవించమని, ఆశీర్వదించమని, కృపలు ఎత్తి పట్టుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించండి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి తోడైంది కాపాడును గాక. సరే ఓకే అట్లా మేడం ముంగట మనం బాగు చేస్తాం. సర్పంచ్ సిడిసి చైర్మన్ గారు, తర్వాత సర్పంచ్ గారు, సర్పంచ్ పౌరుడు చైర్మన్ గారు. హలో ఉప సర్పంచ్ ఉన్నాడా? అట్లా మండల అధ్యక్షుడు సిద్ధన్నాడా? సిద్ధన్న
అన్నీ కొట్టం సీనాను నువ్వు సరిపోన్న సర్పంచ్ మాజీలు కొద్దిగా మంచిగా ఎంత జరగండి అన్న అని మీకు కొద్దిగా ఓకే మండల్ మద్దికుంట గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్ళ గృహప్రవేశం చేయడం జరిగింది. మరి ఇక్కడున్న ఇద్దరు కూడా ఇల్లు చేయడం జరిగింది. ఒకటేమో జయమ్మ సుదర్శన్, ఇంకోటి శాంతమ్మ ఇల్లు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి చేసిన బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారు, మండల్ ప్రెసిడెంట్ సిద్ధన్న, సర్పంచ్ దేవిసి, ఉప సర్పంచ్, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లు, మరి వార్డు మెంబర్లు అందరు కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి గృహప్రవేశము చేసినామంటే మరి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, ఇప్పుడున్న కాంగ్రెస్లో వైఎస్ని ఎలా చూసేవాళ్ళు ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మరి ప్రభుత్వం నడిపిస్తున్నాం మన రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా పెట్టుకోవడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజుల నుంచో వాళ్ళు పోతుందో ఎప్పుడు మా ప్రాణాలు పోతాయి అనే భయంతో ఉన్న ఈరోజు మరి ఈ మద్దికుంటలో యాక్చువల్గా 55 శాంక్షన్ చేయడం జరిగింది. వాటిలో ఇప్పుడు మార్కింగ్ చేసి 33 ఉన్నాయి, 17 ఏమో రేస్ మీటింగ్ లేపి మరి చేయడం జరిగింది. అన్నీ కూడా 55 కూడా కాకుండా ఇంకెవరైనా పెట్టుకుంటామంటే కూడా పెట్టుకోవచ్చు. స్థలం లేదు అనుకునే వాళ్ళు చిన్న స్థలం ఉంటే కింద పైన కింద కిచెను హాలు పైన బెడ్రూమ్ వచ్చే విధంగా కూడా ప్రభుత్వం మరి కట్టుకోమని చెప్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం లేని వాళ్ళకి చేసే ప్రభుత్వం. ఇప్పుడు ఆకలి ఉన్నకి అన్నం పెడితే దాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. ఆకలి లేకుండా తిను అంటే దానికి అర్థం ఉండదు. మరి గత ప్రభుత్వం ఏమో ఆకలి లేనోనికి పెట్టింది, మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఆకలి ఉన్నోనికి చేస్తుంది. అది తేడా అని ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి ఇలాంటి కార్యక్రమం శాశ్వతంగా ఉండేది. ఎంత ఖర్చైనా ఎంత భారమైనా భరించాలి, మాట ఇచ్చినాం. లేని ప్రజలకి గూడు అంటూ ఉండాలి అని చెప్పి మరి ఈరోజు మన సీఎం గారు పట్టుబట్టి బిల్లులు కూడా ఎక్కడ ఆపట్లేదని మరి ఇక్కడున్న ఇంటి నివాసులు చెప్పడం జరుగుతుంది. అలాగే మాతో పాటు ఉన్న రేష్మా కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ బిల్లు ఆపట్లేదు, ఎట్లా లెవెల్ ఎట్లయితే ఆ లెవెల్గా బిల్లులు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రజలారా ఇప్పుడు కూడా గమనించండి. ప్రభుత్వాలంటే ప్రజల కోసం కష్టపడాలి కానీ మరి పదవులు వచ్చినాయని అడ్డగోలుగా సంపాదించుకోవడం కాదు. ఈ ప్రభుత్వం
ప్రజల పాలన ప్రభుత్వం ప్రజల కోసం చేస్తుంది. మరి ఇచ్చిన మాట ప్రకారంగా బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది. కరెంటు 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 10 ఏళ్ళు ఇవ్వని రేషన్ కార్డు కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అట్లాగే రేషన్ కార్డుతో పాటు సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం ఇస్తే ఎంత సాటిస్ఫాక్షన్ అంటే తింటే కూడా మరి కడుపు నింపుకుంటున్నాం. కళ్ళతో ఏదైనా మంచిగా అనిపిస్తుంది తింటాం, కానీ కళ్ళకి ఇంపు లేనిది మరి కడుపుకి ఇంపు కాదు అంటారు. గత ప్రభుత్వం ఇచ్చిన ముక్కిపోయిన బియ్యం, పురుగులు పట్టిన బియ్యం తినలేని పరిస్థితి అని ప్రజలే చెప్తున్నారు. దయచేసి మీరందరూ కూడా మంచిగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని మరి సీఎం గారి తపన. మీ అందరి ఆశీర్వాదంతో మరి పార్టీని, ప్రభుత్వాన్ని మీ మంచి మనసుతో ఆశ్రయించాలి. ఇంకా కూడా మిగిలిపోయిన తప్పకుండా అవుతాయి. ఒకటే ప్రజలు ఏమంటారు, పెన్షన్లు అడుగుతున్నారు. పెన్షన్లు ఎందుకు అయినాయి అంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డు లేదే పెన్షన్ ఇవ్వద్దు. చాలామందికి రేషన్ కార్డు లేదు కాబట్టి రేషన్ కార్డు ఇచ్చింది కాబట్టి ఆ ప్రక్రియ త్వరలోనే చేయడం జరుగుతుంది. మహిళలకు ఇచ్చిన మాట 2000 కూడా తప్పకుండా ఈ బడ్జెట్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మోపెడ చేసిన అప్పును తీర్చుకుంటూ చేస్తున్నాం కాబట్టి ప్రజలకు తెలుసు గత ప్రభుత్వం చేసిన భారాన్ని మోసుకుంటూ మనకి ఈ ఇచ్చిన మాట నిలబెడుతున్న ప్రభుత్వం అని మీ అందరికీ మీరు ఆచరిస్తుందంటే మీ కళ్ళతో చూస్తున్నారు, మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంకా కూడా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది. తప్పకుండా మీ అందరికి అండగా దండగా ధైర్యంగా మరి మీకు సేవ చేయడానికి ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చిన పెద్దలందరికీ నా వందనాలు. నాకు అప్పుడు వెంకటీలు ఉండే మురుస్తుంటే నాకు శాంక్షన్ ఆడ పెట్టిన డబ్బాజా దగ్గర పెడితే నాకు ఎదురు ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చినాక కట్టుకోవడానికి గవర్నమెంట్ సహాయం చేసింది. ఇప్పుడు చాలా బాగుంది, సంతోషం. ముఖ్యమంత్రికి